ఇక ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే తప్ప ఓటర్లను తొలగించడం కాదంటున్నారు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. ఓట్లు తొలగిస్తారని ఆందోళన అవసరం లేదంటున్నారు ఆయన. 24 ఏళ్లుగా ఇక్కడ ఓటర్ జాబితా శుద్ధి జరగలేదని గుర్తు చేస్తున్నారు ఆయన. వివిధ రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుందంటున్న ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఎస్ఐఆర్ అంటే ప్రధానంగా ఏమేమి ఉండబోతున్నారు సార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల 25 వరకు ఎన్యూమరేషన్ ఫేజ్ అంటారు. రెండోది తర్వాత నోటీస్ పీరియడ్ అవన్నీ ఫాలో అవుతాయి. ఈ ఎన్యూమరేషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని ప్రక్రియ 24 సంవత్సరాల తర్వాత మన స్టేట్లో జరుగుతుంది. ఇంతకుముందు 2002లో జరిగింది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్టరల్ రోల్ అనేది మనకి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లెన్స్ చేయడం లేకపోతే శుద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఓవర్ ద ఇయర్స్ కొన్ని సంవత్సరాలుగా అందులో చనిపోయిన వారు, తర్వాత షిఫ్టెడ్, తర్వాత యాబ్సెంటీ, వీళ్ళందరినీ తీయకపోవడం వల్ల ఎన్యూమరేషన్ ఫామ్లో కొంత తప్పులు అవన్నీ ఉండడం అని గుర్తించారు ఈసీఐ వాళ్ళు. దీన్ని మొత్తం శుద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, ఎస్ఐఆర్ అనే ప్రక్రియ. సార్, అంటే ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో చాలా మంది ఓట్లు కూడా పోయాయి. అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఓట్లు పోతాయని ఒక అపోహ, ఒక అనుమానాలు అయితే చాలా మంది ప్రజల్లో ఉంది. దీని మీద మీరు ఎట్లా క్లారిటీ ఇస్తారు? ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ముఖ్యంగా ఎలక్టరల్ రోల్ని క్లెన్స్ చేయడం ఒక్కటే. అందులో ఓట్స్ పోయాయి అనేది అది కాదు. షిఫ్టెడ్ ఎవరైతే 2-3 చోట్ల ఉండడం, తర్వాత షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఓటు ఉంటుంది, తర్వాత నల్గొండలో ఉంటుంది. ఇక్కడ నల్గొండ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినప్పుడు 2 చోట్ల ఓటు ఉంటే నల్గొండలో తీసేయాల్సి వస్తుంది. ఆ విధంగా షిఫ్టెడ్, తర్వాత యాబ్సెంటీ, ఫామ్స్ ఇచ్చినప్పుడు ఫిల్ చేయకుండా ఉండకపోవడం యాబ్సెంట్, తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లు ఉండడం, వీటన్నిటినీ తీసివేసి ఓటర్ రోల్ని క్లీన్ చేయడం ఒకటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా చాలా సంవత్సరాల తర్వాత చేయడం వల్ల వేరియస్ స్టేట్స్, తమిళనాడులో కానీ తర్వాత ఇతర ఎక్కడైతే ఇది జరిగిందో, ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో 12 స్టేట్స్లో, చాలా వరకు స్టేట్లో కొన్ని చోట్ల 90 లక్షలు, కొన్ని చోట్ల 50 లక్షలు అలా తీసేశారు. అది తీసేయడం ఎందుకంటే అందులో యాబ్సెంటీ ఉన్నారు, షిఫ్టెడ్ ఉన్నారు, డెడ్ ఉన్నారు, తర్వాత డూప్లికేట్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని తీసేయడంతో ఆ నెంబర్ ఎక్కువగా కనపడుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా 2002, మన రాష్ట్రంలో 2002లో జరిగింది, వేరే రాష్ట్రాల్లో 2003, కొన్ని చోట్ల 2005 అలా జరగడం వల్ల ఓవర్ ద ఇయర్స్ ఎలక్టరల్ రోల్లో కొంత గ్యాప్స్ ఉండడం గుర్తించారు. దానివల్ల ఇది ఎక్కువగా తీసేశారు లేకపోతే అది అనుకుంటున్నారు. అది ఉద్దేశం అది కాదు, క్లెన్స్ చేశారు. ఓటర్ రోల్ ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేశారు అనేది చెప్పడం జరుగుతుంది. 2002లో ఈ ప్రక్రియ సాగింది, మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుందని చెప్తున్నారు. ఒకవేళ 2002లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది యువ ఓటర్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓటర్లు కూడా రిజిస్టర్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి భరోసాని ఇస్తారు సార్? వాళ్ళు ఎట్లా ఎన్యూమరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు 2002లో ఉన్న ఓటర్స్ మన ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటే దాంట్లో 2-3 భాగాలు ఉంటాయి. మొదట ఫిల్ ఇన్ఫర్మేషన్, ఏదైతే మీ ప్రస్తుతం ఉన్న ఎలక్టరల్ రోల్ డీటెయిల్స్ ఏ ఉన్నాయో, మీ పేరు, ఎలక్టరల్ రోల్ నెంబర్, తర్వాత మీ అడ్రస్, ఇప్పుడున్న అడ్రస్, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ ఫోటో, తర్వాత ఇప్పుడు కొత్త ఫోటో అతికించడానికి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. 2002లో కూడా మీ పేరు ఉన్నట్టయితే ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయడం కోసం ఒక సపరేట్ కాలం ఉంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. 2002లో మీరు ఓటర్ అయితే, 2002లో మీరు ఓటర్ కాని పక్షంలో 2 బాక్సులు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకటి 2002లో ఉన్న మీ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి, తర్వాత మీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. దీనికోసం ఇది 2002ని అనుసంధానం చేశారనేది దీని యొక్క ఉద్దేశం. మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు సార్? అటు బిఎల్ఓలు కావచ్చు, లేదంటే బిఏలకు సంబంధించినటువంటి రిజిస్టర్స్ ఎన్ని జరిగాయి, వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు సార్? ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే 36,000 మంది బిఎల్ఓస్ ఉంటారు. అంతమంది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఓ, 36,000 మంది బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు.
వీళ్ళకందరికీ గ్రాస్ రూట్ లెవెల్లో ఏ విధంగా వాళ్ళు పనిచేయాలి, ఏ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్ని నింపడానికి సహాయపడాలి, అన్ని డీటెయిల్స్ వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సపోర్ట్గా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ని బూత్ లెవెల్ ఏజెంట్స్ BLA 2 అంటాం, వాళ్ళని కూడా అపాయింట్ చేసుకోమని చెప్పి పదే చాలా పార్టీలకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది దగ్గర 46,000 మంది BLAస్ని కూడా అపాయింట్ చేశారు వివిధ పార్టీసు. వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఇళ్లను గుర్తించడానికి, తర్వాత వాళ్ళకి ఆ ఏరియా, ఆ BLA అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి BLO కన్నా ఎక్కువ ఆ ప్రదేశం బాగా పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ సహాయంతో ఇది చేయడం జరుగుతుందని చెప్పి ఇది చేయడానికి ఉపయోగపడతారు, సహాయపడతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చివరిగా ఒక ప్రశ్న సార్, హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయాలు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది చాలా వరకు తెలుగులోనే ఇస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో అనేక రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడ ఉన్నారు. అక్కడ ఓట్లు లేకపోయినప్పటికీ ఇక్కడ వాళ్ళు సమాచారం నింపాలంటే వాళ్ళ స్థానికంగా వాళ్ళకు వచ్చినటువంటి వాడుక భాష ఏదైతే ఉంటుందో అది దాంట్లో కాకుండా తెలుగు పూర్తి స్థాయిలో తెలుగే ఉంటుంది. మిగతా భాషల్లో కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ లేవు. వాళ్ళు ఎట్లా ఫిల్ చేయాలనే కొంత గందరగోళం ఏర్పడుతుంది సార్. హైదరాబాద్లో ఎంతవరకు ఈ మ్యాపింగ్ అయిపోయింది, వాళ్ళకి ఎట్లాంటి ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ను ఎట్లా ఉంటుంది సార్? హైదరాబాద్ నగరం వరకు తీసుకుంటే మ్యాపింగ్ చేసినప్పుడు 46%, 46% వరకు మ్యాపింగ్ చేయగలిగారు. 15 కాన్స్టిట్యున్సీస్ హైదరాబాద్ పరిధిలో ఉన్నవి. ఆ 15 కాన్స్టిట్యున్సీస్లో చాలా వరకు వివిధ భాషలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు రిక్వెస్ట్ అయితే వచ్చింది. ఆ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని GHMC ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎవరు ఉన్నారో GHMC కమిషనర్ వాళ్ళు కూడా తెలియపరిచాము. వాళ్ళు కూడా మాకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క అందరితో సమక్షంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క ఉద్దేశం కనుక్కొని మాకు చెప్పండి తెలియపరిచాము. అదేవిధంగా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక భాషలో ఉంటే బాగుంటుంది అని, ఇంగ్లీష్ భాష మాకు బాగుంటుంది అని చెప్పి తెలియపరిచారు. కాబట్టి ఇక్కడ GHMC పరిధిలో ఇంగ్లీష్ భాషలోనే ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో కూడా వాళ్ళు తీసుకెళ్తారు. మొత్తం రాష్ట్రంలో ఇతర ప్రదేశం మొత్తము తెలుగులో ఇస్తున్నాం. తెలుగుతో పాటు ఇంగ్లీష్ పత్రాలు కూడా వాళ్ళు తీసుకెళ్తారు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము. BLO ఇంగ్లీష్తో పాటు ఇక్కడ తెలుగు కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఫీల్ చేయాలని చెప్పేసి వాళ్ళకి సహాయపడతారు, హెల్ప్ చేస్తారు కూడా. వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ SIR ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాల్లో అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాము. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి SIR ప్రక్రియలో భాగంగానే తెలంగాణలో కూడా కొనసాగుతుంది. దాదాపు 36,000 మంది పైగా ఉన్నటువంటి BLOలు కూడా ఇక శిక్షణ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా పూర్తయిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా డబుల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే డెత్కు సంబంధించిన చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడం ప్రధాన లక్ష్యం. 2002లో ఉన్నటువంటి ఎలక్టోరల్కు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రామాణికంగానే పూర్తి స్థాయిలో ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు SIR ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని కూడా తాను చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గోపాల్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.